దిశా టీవీకు స్వాగతం. బేటీ పడావో బేటీ బచావో అనే కేంద్ర ప్రభుత్వం ఎంత చెబుతున్నప్పటికీ 5 ఏళ్ల చిన్నారి మొదలు వృద్ధులపై కూడా విచక్షణరహితంగా అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని ఏపీ మహిళా సమైక్య అనంతపురం జిల్లా కార్యదర్శి పద్మావతి ఆందోళన వ్యక్తం చేశారు. నంద్యాలలో 24 గంటలు వైద్య సేవలు బంద్. కోల్కతాలో డాక్టర్పై జరిగిన హత్యకు సంబంధించి నేడు నంద్యాల శాంతిరం వైద్యులు, వైద్య సిబ్బంది నిరసనగా హాస్పిటల్ ఆవరణలో ర్యాలీ చేశారు. కేంద్ర స్థాయిలో వైద్యుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని, పట్టుబడిన నిందితుడిని కఠినంగా శిక్షణ. తమ్ముడు, మీ చెల్లెల్లో మీ అక్కడ వేరే వాళ్ళు చేస్తే ఒప్పుకోరు. అలానే మీ పక్క ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నా అక్కను, నా చెల్లెను అనుకొని ఆ స్నేహభావంతో మీరందరూ కూడా చాలా శ్రద్ధగా విన్నందుకు ప్రతి ఒక్క చెల్లెలకు, అన్నదమ్ములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ సేవ తీసుకుంటున్నారు విద్యార్థి మిత్రులారా. మాజీ నాయకులు మరి ఏఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ కొట్రేష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. రైతు అనే వాళ్ళు జైలు పైకెత్తండి. సరే. మహిళా సమాఖ్య ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ విమెన్, అలాగే ఇవాళ నేను అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శిని. నా పేరు పద్మావతి. ఇవాళ భారతదేశంలో భారత జాతీయ మహిళా సమాఖ్యకి అవినావ సంబంధం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య. ఇవాళ భారత జాతీయ మహిళా సమాఖ్య మహాసభలను పురస్కరించుకొని ఇవాళ అన్ని కాలేజీలోనూ ఇవాళ ఎక్కడ చూసినా కూడా కాలేజీలో డ్రగ్స్ మాఫియా అనేది చాలా జరుగుతోంది. మత్తు పదార్థాలకు ఇవాళ లోనై ఎంతో మంది విద్యార్థులు ఇవాళ పెడదారులు పడుతున్నారు. కాబట్టి ఈ ఫేస్బుక్, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా చాలా అధ్వానంగా ఇవాళ పిల్లలు పెడదారులు పట్టిస్తుందనే ఉద్దేశంతో ఇవాళ అవగాహన సదస్సు ఇవాళ కాలేజీలు తిరగడం జరుగుతుంది. అలాగే అదే సందర్భంలోనే ఇవాళ రాయదుర్గానికి ఇవాళ ఈ జూనియర్ కాలేజీకి రావడం జరిగింది. ఇక్కడ కూడా ఎంతో మంది అమ్మాయిలందరూ కూడా ఇవాళ 1000 మంది అమ్మాయిలు వచ్చారు. అబ్బాయిలు కూడా ఇవాళ అవగాహన సదస్సులు, అలాగే కళ్యాణదుర్గము, ఇవాళ రాప్తాడు అన్న నియోజకవర్గం, ఈ జిల్లాలో అనంతపురం జిల్లాలో అన్ని కాలేజీలు కూడా అవగాహన సదస్సు పెట్టడానికి ఏఎస్ఎఫ్ మహిళా సమాఖ్యకి ఇవాళ కలిపి ఇవాళ సదస్సు పెట్టడానికి ఇవాళ నిర్ణయించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇవాళ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వాలు బేటీ బచావో బేటీ పడావో పేరుకు మాత్రమే చెప్తుంది. కానీ ఎక్కడ చూసినా కూడా వయసు పరిమితి లేకుండా 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు కూడా మహిళల